తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. గృహస్థాశ్రమంలో ఉన్నందున కలియుగంలో ఉన్నాము. మరి కామ్యం అనేది సర్వసాధారణమే. ఆ కామ్యంలో కనుక ధర్మం ఇమిడి ఉంటే ఖచ్చితంగా స్వామి మన యందు కృప చేస్తాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదండి. అయితే ఈ కామ్యం అంటే కోరిక, ఏ కోరిక అయినా కూడా ఇది అది అని కాదండి. పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, లేకపోతే మంచి ఉన్నత చదువులు రావాలి పిల్లలకి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఇట్లా ఏదైనా కానీ ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఇక కామ్యంతో సంబంధం లేదు, ఆయన ఇచ్చి తీర్చి అసలు ఆ కామ్యం తీరిపోతుంది అని అంటే ఏ క్షేత్రాన్ని చెప్తారు? నాకు అంటే దీనికి అల్టిమేట్ గా నేను చెప్పదలిచింది ఏంటి అంటే, బ్రహ్మగారు సృష్టించినటువంటి క్షేత్రాలు కాక పరమశివుడు చేత సృష్టింపబడినటువంటి క్షేత్రం ఏదైతే ఉన్నదో అది మన కర్మల్ని దగ్ధం చేస్తుంది. కాశీ క్షేత్రం ఎంత గొప్పది అంటే, మీకు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం, అది పరమశివుడు ఆయన నిర్మించినటువంటి ఆనందవనం అంటారు. అక్కడ ఆనందం తప్పితే ఇంకోటి ఏది ఉండదు. పరమశివుడు చాలా ఆనందంగా ఉంటాడు. సతీదేవి వియోగాన్ని ఆయన తట్టుకోగలిగాడు, కానీ కాశీ క్షేత్రం యొక్క వియోగాన్ని ఆయన తట్టుకోలేకపోతాడు. అంతే, అక్కడ ఉంటాడు స్వామి. ఉంటాడు ఆయన, ఆయన అక్కడే ఉంటాడు. ప్రతి కైలాసంలో ఉండటం కాదా? కాశీ క్షేత్రం అంటేనే ఆయనకి ఇష్టం. కైలాసమైనా కాశీ అయినా అసలు ఆయన ఆయన వదిలిపెట్టనటువంటిది కాశీ. నన్ను ఒక ఆయన కాశీ క్షేత్రం గురించి చెప్తున్నాను. ఆది అన్నపూర్ణ దేవాలయం అనే ఒకటి ఉంటుంది. మనకి కనబడే అన్నపూర్ణదేవి గుడి వేరు. ఆది అన్నపూర్ణాదేవి అంటే ఒకానొక కాశీఖండం చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. దివోదాసు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక నియమం పెడతాడు. కాశీలో ఏ దేవత ఉండడానికి వీల్లేదు, అందరూ వెళ్ళిపోతేనే నేను పరిపాలిస్తానని పెడతాడు. మొత్తం అందరూ వెళ్ళిపోతారు. బ్రహ్మగారు అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఎందుకంటే శివుడిది. శివుడిని వెళ్ళిపోమని ఎలా చెప్తాము? అదే సమయంలో మందర పర్వతం ఒక తపస్సు చేస్తుంది. మందర పర్వతం తపస్సు చేస్తూ దాని కోరిక ఏంటి అంటే, ఆయన కాశీలో ఎలా అయితే ఉన్నారో నా దగ్గర కూడా అలా ఉండాలి, నాకు అంత గొప్పదనం రావాలి, శివుడు నా దగ్గర ఉంటే అందరు దేవతలు నా దగ్గరికి వస్తారు కదా, నా దగ్గర ఉండాలి అనేటువంటి కోరిక. ఇప్పుడు శివుడు మందర పర్వతం దగ్గరికి వెళుతూ, సరే ఈ కోరిక ఉంది అని చెప్పినటువంటి ఆ విషయం శివుడికి తెలియంది కాదు, అనుగ్రహిద్దామని వెళుతూ ఉన్నప్పుడు బ్రహ్మగారు చెప్తారు, మీరు కాశీని వదిలిపెట్టి అక్కడ వెళ్ళండి, కొంతకాలం మందర పర్వతం మీద ఉండండి, ఎందుకంటే భూలోకంలో ఒక క్షామం ఏర్పడింది, దివోదాసు పరిపాలన చేసి దాన్ని సర్ది చేస్తాడు, అప్పటి వరకు మీరు మందర పర్వతం మీదకి వెళ్ళండి అంటే, అప్పుడు పరమశివుడు, అప్పటికి ఇంకా లింగరూపం తెలియదు ఎవరికేను, అంత ఓల్డ్ మాటలు ఇవన్నీను, అవిముక్తేశ్వర లింగము అనేటువంటి ఒక లింగాన్ని స్థాపించి కాశీలో ఉంచి ఆయన వెళ్తాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, పార్వతితో సైతంగా ఎవ్వరికీ తెలియదు. శివుడి లింగాన్ని కాశీలో పెట్టి ఆయన మందర పర్వతానికి వెళ్ళాడు అన్న విషయం. అటువంటి ఆ స్థితి ఉంటుంది శివుడికి కాశీలో, అంత అవినాభావ సంబంధం. శివుడు వెళ్ళిపోవడం ఏమిటి? శివుడు వెళ్ళిపోతే శవమైపోదు? కాశీఖండంలో ఉంటాయి ఇవన్నీ. అసలు ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, మళ్ళా ఆ ప్రాంతానికి శివుడు రావడానికి ఆయన ఏం చేయవలసి వచ్చింది, అసలు డుండి గణపతి అంటే ఎవరు? డుండి గణపతి ఆయన ఏంటి అంటే, ప్రజల కష్టాల్ని వెతుక్కుంటూ వెళ్ళి సాల్వ్ చేస్తాడు. మీరు అదేదో సినిమాలో చెప్పినట్టు వాళ్ళే మన దగ్గరికి కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేయాలన్నట్టుగా ఆ డుండి గణపతిని దర్శనం చేస్తే మనం ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన మన యొక్క సమస్యల్ని పరిష్కరిస్తాడు. మరి కావ్యకంఠ గణపతి ముని గారి యొక్క తండ్రి డుండి గణపతి ఎదురుగుండా కూర్చున్నప్పుడే కదా ఆయనలోంచి వచ్చినటువంటి మూర్తిని ఒళ్ళో కూర్చున్నట్టు ఆయనకి స్పృహ వచ్చి లేస్తాడు. ఏ సమయానికి ఆ థాట్ వచ్చిందో అక్కడ ఆయన కావ్యకంఠ గణపతి ముని పుడతారు. ఆయన మరి జరిగింది కాశీలోనే కదా. అంత గొప్ప క్షేత్రం కాశీ. బ్రహ్మగారు ఒకసారి ఆయనకి ఏదో ఒక మాయ కమ్మి, నేను చేసినటువంటి సృష్టి గొప్పదా, శివుడు చేసినటువంటి సృష్టి గొప్పదా అని ఆయన చేసిన స్వర్గము, కల్పతరువు, కామధేనువు అన్ని భోగాల్ని తీసుకొచ్చి ఒక త్రాసులో పక్కన పెట్టాడు. ఈ కాశీని తీసుకొచ్చి ఒక త్రాసులో పెడితే కాశీ బరువుకి ఈ లోకాలన్నీ పైకి వెళ్ళిపోయాయి. కాశీ భూమి మీద ఉండిపోయింది. 3 ఖండాలుగా ఉంటుంది కాశీ. పరమశివుడు త్రిశూలం మీద ఉంటుంది. ఓంకారేశ్వర ఖండము, విశ్వనాథ ఖండము, 3వది కేదార ఖండం. మీరు కాశీలో లేనటువంటి లింగం ఏది లేదంటే, మీరు ఏ బాధతోటి వెళ్ళినా ఆ బాధ తగ్గిపోతుంది. మేము మొన్న వెళ్ళాం కాశీ క్షేత్రానికి, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, తర్వాత కుటుంబ సభ్యులు సఖ్యతగా లేకపోతే మానసరోవర్ ఘాట్ లో
శ్రీకృష్ణ బలరాములు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఒకటి ఉంటుంది, లింగం. అది సగం కట్ అయ్యి ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది లింగానికి. దానిలో ఎన్ని నీళ్లు పోసినా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైతే ఈ కుటుంబ కలహాలతోటి బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రీకృష్ణ బలరామ లింగానికి గనక అభిషేకం చేసినట్టయితే వారికి కుటుంబ సమస్యలు తొలగిపోయి, కుటుంబ సభ్యులందరూ కొడుకు దూరంగా ఉన్నాడు, కూతురు దూరం అయిపోయింది, వీళ్ళు దూరం అయిపోయారు, ఇలా బాధపడుతూ ఉంటారు కదా, ఆ కుటుంబ యూనిటీగా ఒక చోట ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉంటే కేదారేశ్వర లింగం, గౌరీ కేదారేశ్వర లింగాన్ని ఆరాధన చేసినట్టయితే, మనకి కేదార ఖండంలో ఉన్నటువంటి లింగం వేరు, జంగంవాడి మఠం దగ్గర ఈ గౌరీ కేదార లింగం, అర్ధనారీశ్వర లింగం ఉంటుంది కాశీలో. అక్కడ ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి విభేదాలు పోయి సఖ్యత ఏర్పడుతుంది. అలాగే విశ్వనాథుడి యొక్క అంగయాత్ర చెయ్యాలి అన్నాడు. అంటే ఇది చాలా మందికి తెలియదు. మనకి ఎలా అయితే శరీర భాగాలు ఉన్నాయో విశ్వనాథుడికి కూడా శరీర భాగాలు ఉంటాయి కాశీలో. మనకి కాశీఖండం వీటి గురించి ప్రత్యేకించి చెప్పింది. అందులో 14 లింగాలని ప్రత్యేకించి వాళ్ళు చెప్పడం జరిగింది. కృత్తివాసేశ్వరుడు విశ్వనాథుడికి ముఖం, ఓంకారేశ్వరుడు శిఖ, త్రిలోచనేశ్వరుడు కళ్ళు, ధర్మేశ్వరుడు ఒక చెయ్య, మధ్యమేశ్వరుడు నాభి, ఆత్మవీరేశ్వరుడు ఆత్మ, ఇలా 14 రకాలైనటువంటి లింగాలు ఉన్నాయి అక్కడ కాశీలోనే ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను ఇక్కడ అడిగేయాల్సిందే. మీరు ఒక్కసారి యాత్ర చేస్తే మన వాళ్ళు మీతో పాటు వస్తారు, మీరు చూపించాలి. మొన్న మధ్య మీరు వెళ్ళారు నాకు తెలుసు. మరొక్కసారి మన ఛానల్ తప్పకుండా నేను జూన్ నెలలో వెళ్తాను. ఆ వెళ్లే రోజు గురించి కూడా మనం వీడియో చేద్దాం. మీరు ప్లాన్ చేసి నాకు చెప్పండి, మనం అనౌన్స్ చేద్దాం. ఇవన్నీ మాకు తెలియదండి. మీరు అంత ఎందుకంటే విశ్వనాథుడి గుడికి వెళ్తారు, విశ్వనాథుడి గుడి దగ్గరలో ఇంకో 2 లింగాలు ఉంటాయి, వాటి పేర్లే ఆవిడకి తెలియదు. విశ్వనాథుడి లింగం ఉంటుంది, విశ్వనాథుడి లింగానికి బయట ఇంకొక లింగం ఉంటుంది, ఆయన పేరే తారకేశ్వరుడు. అంటే జీవులు కాశీలో మరణించినటువంటి వాళ్ళకి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించే శివుడు అక్కడ ఉన్నాడు. ఆయన ప్రాంగణంలోనే నవగ్రహ లింగాలు ఉంటాయి, ఆయన ప్రాంగణంలోనే అవిముక్తేశ్వరుడు ఉంటాడు. ఇదో 2వ లింగమా, మళ్ళా ఇంకొక లింగం ఉంటుంది, కొద్ది లోపలికి ఉంటుంది, ఆయన భువనేశ్వరుడు. ఈ 14 భువనాలని ఆయన రూల్ చేస్తూ ఉంటాడు. ఆయన పేర్లవి. అసలు ఆ కాశీ మనం వెళ్లే గుళ్ళోనే కుక్కుట మండపం అని ఒక మండపం ఉంటుంది, దాని గురించి ఎవరికి తెలియదు. అలాగే ఈ లింగాల గురించి తెలియదు, ఈ 14 లింగాల గురించి తెలియదు. బ్రహ్మాండంగా చేయొచ్చు. అంతెందుకండి, మీరు కాలభైరవుడు గుడికి వెళతారు కదండి, కాలభైరవుడు గుడి పక్కనే సంతానేశ్వరుడు అనేటువంటి లింగం ఉంటుంది. కాలభైరవుడు గుడి లైన్ లో నుంచుంటాం మనం, పక్కనే మనకు ఉంటుంది. అంటే కాశీలో మనకి కనబడవు లింగాలు, మాయ కమ్ముతుంది. కాశీ క్షేత్రంలో మాయ కమ్ముతుంది. ప్రయత్నపూర్వకంగా మనం లింగాలను దర్శనం చేస్తేనే అవి మనకి కనబడతాయి, లేకపోతే కనబడవు. లేకపోతే మామూలుగా 5-6 మేము 140 సిద్ధలింగాలు చూస్తాను కాశీ వెళ్ళినప్పుడు. ఎన్ని రోజులు పడుతుందండి? 9 రోజులు. 9 రోజుల్లో 140 సిద్ధలింగాలు. ఆనందేశ్వర్ మహాదేవ్, ఏ లింగాన్ని చూడడం చేతనే మన జీవితంలో ఉన్న చింతలు పోయి ఆనందం కలుగుతుందో ఆనందేశ్వర్ మహాదేవ్ ఆయన దేవాలయం. చిత్రాంగదేశ్వర్ మహాదేవ్, ఆ లింగాన్ని దర్శనం చేస్తే మన జీవితంలో ఇక కష్టాలు ఉండవు. ఇవన్నీ కాశీలోనే ఉన్నాయి, అన్ని పక్కనే ఉన్నాయి, ఎవరికి తెలియదు, అసలు తెలియవు. పిత్రేశ్వర్ మహాదేవ్, పితామహేశ్వర్ మహాదేవ్, శివుడి తండ్రి, శివుడి తాతగారి దేవాలయాలు. ఇంకొక విచిత్రమైన లింగాన్ని మేము మొన్న శివుడు మాకు చూపించాడు, పుష్పదంతేశ్వర్ మహాదేవ్. మనం జీవితంలో చాలా సార్లు శివ నిర్మాల్యాన్ని తొక్కుతాం. శివుడి గుడికి వెళ్ళినప్పుడు ఆయనకి నివేదించినటువంటి వాటిని కింద పడిపోతూ ఉంటాయి, మనకి పత్రి కనబడుతుంది, తొక్కుతాము. ఆయన అభిషేకం చేసినటువంటి జలాన్ని తొక్కుతాము, ఆ సోమసూత్రం దాన్ని దాటి వస్తూ ఉంటాము. ఇలా అనేక రకాలైన దోషాలని, శివ నిర్మాల్యాన్ని తొక్కిన దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే కాశీ క్షేత్రంలో పుష్పదంతేశ్వర్ మహాదేవ్, పుష్పదంతుడు అనేటువంటి యక్షుడు, ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే విచిత్రమైన పువ్వుల్ని కొయ్యడం, శివుడికి వేసేయడం. ఓ రాజు ఉద్యానవనం ఉంటుంది, ఈయన ఎవరికి కనబడ్డ యక్షుడు కదా, విపరీతమైన పువ్వులు కాస్తూ ఉంటాయి, వీడికి అనుకోకుండా కనబడుతుంది ఆ ఉద్యానవనం. రాత్రి అయ్యేసరికి కోసేస్తాడు, పొద్దున శివుడికి పెట్టేస్తాడు. శివుడికి వేయడం అంటే ఆయన పూజ చేసుకుంటాడు. ఈ రాజుకు తెలియదు కదా. భటులు చెప్తారు, రాజుగారు ప్రతిరోజు పువ్వులు పోతున్నాయండి, మనం ఏం చేయాలో తెలియట్లేదంటే ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పత్రి మొత్తం ఆ మొక్కల కాండాల దగ్గర వేసేస్తాడు. ఎప్పుడైతే ఈ వచ్చాడో యక్షుడు ఆ పత్రిని తొక్కుతాడు, అంటే బిల్వాన్ని తొక్కుతాడు, తొక్కినటువంటి దోషం చేతనే వాడి శక్తులన్నీ క్షీణించిపోతాయి.
కనబడతాడు అప్పుడు. కనబడతాడు. ఉమ్. కనబడ్డప్పుడు బంధించేస్తాడు. బంధించేసినప్పుడు ఆ చెరసాల్లో పెట్టి ఇప్పుడు పరమశివ భక్తుడు అంటే ఆయన ఏం చేస్తాడు, నేను ఇలా బిల్వాన్ని తొక్కాను అని చెప్పి శివమహిమ్నా స్తోత్రం అని ఒక స్తోత్రం చేస్తాడు. మీరు నెట్లో కొట్టచ్చు. ఆ రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప ఆయన శివమహిమ్నా స్తోత్రాన్ని నేను ఊహించుకుంటే నా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయని చెప్తాడు ఆయన. శివమహిమ్నా స్తోత్రం అని ఒక స్తోత్రం ఈ పుష్పదంతుడు చేశాడు. ఆ స్తోత్రం చేయడం వల్ల శివుడు ప్రసన్నుడై తిరిగి మరలా ఈయన శక్తులు ఈయనకి ఇచ్చి అప్పుడు ఈ శివ నిర్మాల్య దోషాన్ని పోగొట్టుకోవాలి, ఆ తొక్కిన దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే పుష్పదంతుడు పూజ చేసినటువంటి లింగాన్ని దర్శనం చేయండి కాశీలో, నేను ఆ దోషాన్ని తీసేస్తానంటాడు. అలాగే వ్యాసేశ్వర్ మహాదేవ్, వ్యాసుడు కాశీఖండంలో ప్రధానమైనటువంటి వారు. ఆయన ఆరాధించినటువంటి లింగం లోపాముద్రార్చిత. లోపాముద్రాదేవి కలిసి సతీ సమేతంగా లోపాముద్రాదేవి శ్రీచక్రార్చన చేసినటువంటి మొట్టమొదటి ఆమె మొట్టమొదటి వ్యక్తి. లోపాముద్రాదేవి చేసిన శ్రీచక్రార్చననే మనం అందరం నేర్చుకుంటాం. అగస్త్యుడు హయగ్రీవుడు మాట్లాడుకుంటేనే లలితా సహస్రనామం, అగస్త్యుడు చెప్తేనే ఆదిత్య హృదయం, అగస్త్య మహర్షి చేసినవి ఇవన్నీ. ఆయన అర్చించినటువంటి లింగం కాశీలో ఉంటుంది. కాశీ వెళ్ళడానికి బాధపడిపోతాడు ఆయన. అంటే ఇవేమి తెలియదు కాశీలో. మనం వెళతాము మమ్మల్ని తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను, గుడ్డిగా వెళతాము వచ్చేస్తాము. నిజంగా షుగర్ వ్యాధి తగ్గడానికి ఏమిటండి చెప్తారా, షుగర్ వ్యాధి తగ్గడానికి ఒక లింగాన్ని ఆరాధన చేస్తారు. తగ్గుతుందా? తగ్గుతుంది. ఆ లింగం ఉంది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా చేస్తారా? ఇవి ఎవరు పెట్టినవి లేరు కదా. చాలా మంది అంతెందుకు మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఆ పుట్టిన కేవలం మనం కాశీలో అన్ని లింగాలు ముట్టుకోవచ్చు ప్రతిరోజు, కానీ మూలా నక్షత్రం రోజున మాత్రమే ఈ లింగాన్ని ముట్టుకొని ఇస్తాడు. ఉపస్థానేశ్వర్ మహాదేవ్, వ్యతిపాతేశ్వర్ మహాదేవ్. వ్యతిపాత యోగానికి సంబంధించి పుట్టినటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి వ్యతిపాతేశ్వర్ మహాదేవ్. చింతాహరణ గణపతి అని ఒక గణపతి ఉంటాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే, అంటే చాలా మంది ఘాట్లు చూడడము అంటే 40 ఘాట్లు తిరుగుతారు హరిశ్చంద్ర దగ్గర నుండి మణికర్ణిక. కానీ అలా కాకుండా ఆదికేశవ ఘాట్ అని ఈ బ్రిడ్జ్ దాటేసి ఈ మొత్తం అన్ని ఘాట్లు దాటిపోయి వరుణా నది సంగమం దగ్గర ఒక దేవాలయం ఉంటుంది. కేశవాదిత్యుడు, ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడు ఉంటాడు. కాశీలో మొట్టమొదట విష్ణుమూర్తి పాదం మోపినటువంటి ప్రాంతం అది. ఎందుకు దర్శనం చేయాలి అంటే విష్ణుమూర్తి పాదాల్లో ఏ ముద్రలు ఉంటాయో అందులో ఉంటాయి. విష్ణుమూర్తి పాదంలో ఛత్రము, ధ్వజము, గద, తర్వాత చక్రము, అనేక అన్ని ఉంటాయి. ఒక పాదంలో ఆయన పాదంలో ఏ ముద్రలు ఉన్నాయో ఆ దేవాలయంలో ఇప్పటికే ఆ ముద్రలు ఉన్నాయి. అది చూడొచ్చు మనం. అక్కడే నక్షత్రేశ్వర్ మహాదేవ్ ఆ దేవాలయం ఉంటుంది. అంటే మీరు నమ్మరు, కాశీలో ఏది మనం ప్రాబ్లం తోటి ఉంటామో ఆ ప్రాబ్లం కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విగ్రహం. అలాగే మన అప్పుల బాధలు పోవాలి, రుణ విమోచనేశ్వర్ మహాదేవ్ కాశీలోనే కందిపప్పుతో అభిషేకం చేస్తే అప్పుల బాధలు పోతాయి. ఇవన్నీ మనం చూడొచ్చు. మన జీవితంలో మనకి కష్టం ఉంది, కాశీలో ఒక లింగం ఉంది. ఇక్కడ మీకు సమస్య ఉంది, అక్కడ సొల్యూషన్ ఉంది. ప్రతిదీ ఇంటర్లింక్డ్. అద్భుతం అండి. అసలు మీ వాగ్దాటి అలా వెళ్తూనే ఉంది. కాశీ మీద మీకు ఉన్నటువంటి అలవిమాలిన ప్రేమ కనబడుతుంది. అద్భుతం అండి. మీరు ఈసారి అంటే జూన్ లో ఎలాగో ఉంది కాబట్టి మరి మీరు ఒకవేళ రాదలుచుకుంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి, మేము రావాలి అనుకుంటున్నాము. ఇంకొక పాయింట్, జూన్ లోనే ఎందుకు వెళతామన్నది కూడా మీకు చెప్తాను. 10 జన్మలుగా చేసిన 10 రకాలైనటువంటి పాపములు దశ పాపహర దశమి అనేటువంటి రోజున స్నానం చేస్తే, నేను ప్రతి సంవత్సరం ఈ వీడియో చెప్తాను, అక్కడికి వెళతాను. చాలా మంది వస్తారు. పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు దీక్ష చేస్తాము. పంచక్రోశ యాత్ర చేస్తాము. 120 కిలోమీటర్లు తిరుగుతాము. అరుణగిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంటుందో కాశీ ప్రదక్షిణ పంచక్రోశ యాత్ర ఖచ్చితంగా. నడవలేని వాళ్ళు ఆటోలో తిరుగుతారు. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు? ఒకే రోజు యాత్ర, ఒకే రోజులో 120 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు చేయగలవా? ఖచ్చితంగా చేయొచ్చు. అసలు ఒరిజినల్ గా అయితే నడుచుకుంటూ 5 రోజుల పాటు చేస్తారు. పంచక్రోశ యాత్ర చేస్తారు. అవన్నీ చేయొచ్చు. అష్టభైరవులు చూడొచ్చు. అలాగే 9 రోజులు ఉండి 10వ రోజున దశహర గంగా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ లో స్నానం చేస్తారు, దశాశ్వమేధేశ్వరుని కొలుస్తారు. అప్పుడు వాళ్ళ జీవితంలో, ఇప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే, ఆ పూర్వజన్మలో పాపాలే ఈ జన్మలో వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు అన్నీను. ఆ పాపాలు పోతే వ్యాధులు. ఆ పాపాలను మనం ఎక్కడ పోగొట్టుకోగలం? కాశీలోనే పోగొట్టుకోగలం.
అయితే ఖచ్చితంగా మేము కూడా వస్తాం ఈసారి. జూన్‌లో జరగబోతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి యాత్రలో మీరు పాల్గొనండి. అసలు ఎన్నెన్నో చేసేస్తాం జీవితంలో. ఇప్పుడు మన కోసం మనం చేసుకోవాలి. మనం సుఖపడడం కోసం మనం ఈ యాత్ర చేయాలి. చాలా చాలా విశేషంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.